మోదుగు దొప్ప మామిడి పదం వినడానికి చాలా వింతగా ఉందా? కానీ దీని వెనుక ఒక నిజం దాగి ఉంది, ఆరోగ్య రహస్యం దాగి ఉంది. మీకు కనబడుతుంది మోదుగ చెట్టు ఆకులతో చేసిన దొప్ప. తెలంగాణలో దొప్ప అంటారు దీన్ని. మోదుగ చెట్టు అంటే తెలిసే ఉంటుంది. శివరాత్రికి ముందు రెడ్గా పూలు పూస్తాయి. గోగు పూలు అంటారు, శివుడికి ఇష్టం. ఎండిపోతుంది ఆ కాలంలో చెట్టు. ఇదే మోదుగు చెట్టు కొమ్మల్ని సమిధలుగా వాడతారు యజ్ఞయాగాదుల్లో. చాలా పవిత్రమైన చెట్టు, చాలా ఔషధ గుణాలున్న చెట్టు కూడా. అయితే ఎండాకాలంలో రసం మామిడి పళ్ళను తినేటప్పుడు రసాన్ని పూర్తిగా పీల్చేసిన తర్వాత ఆ పీచుని ఇలా దొప్పలోకి జారవేయవాలి. మీరు చూస్తున్న పండు పీచు కూడా తిన్న తర్వాత దొప్పలో పెట్టిన విధానాన్ని చూశారు, కానీ ముందే దొప్పలో జారవిడిచి కరెక్ట్గా ఒక 3 నిమిషాలు దాని దొప్పలోనే ఉండనిచ్చి అంతలో ఏదో మాట్లాడుతూ ఒక 3 నిమిషాల తర్వాత కనుక అప్పుడు మీరు పీచుని మళ్ళీ ఆ రసం తినడం ప్రారంభిస్తే ఈ మోదుగ ఆకుకి ఉన్న ఔషధ గుణాలు ఈ మామిడి పీచులోకి వచ్చి తద్వారా మీ కడుపులోకి ప్రవేశించి అనవసరమైన టాక్సిన్స్ని బయటికి పంపడానికి ఎంతో ఉపయోగపడతాయట. ఈ మధ్యనే పండ్లు ఆకులు అనే అంశంపై ఒక సీనియర్ విద్యార్థి చేస్తున్న రీసెర్చ్లో బయటపడిందట. ఇంకా దీని గురించి పూర్తి డాక్యుమెంటేషన్ ప్రపంచానికి అందాల్సి ఉంది. అంటే ఇంకా అతనికి డాక్టరేట్ రాలేదు. ఈ విషయం ఒకరి ద్వారా తెలిస్తే మీతో పంచుకోవాలనిపించి షేర్ చేస్తున్నాను. కనుక ఈరోజు నుంచి మీరు కూడా రోడ్ల మీద చాలా చెట్లు కనబడుతుంటాయి అవుట్స్కట్స్లో. మోదుగు చెట్లు చిన్నవి పెద్దవి. ఆకులు తెంపుకొని వచ్చి దొప్పలు కుట్టుకోండి. విస్తరాకులా కూడా వాడచ్చు దీన్ని. విస్తార్లు కూడా తింటే ప్రకృతి పర్యావరణాన్ని కాపాడినట్టు కూడా ఉంటుంది. మామిడి పండు తినడం మాత్రం ఇలా తినండి. ఆరోగ్యానికి మంచిది, పర్యావరణానికి మంచిది. మీ ఇంట్లో పని మనిషి రాకుండా ఉపయోగపడతాయి. కడుక్కోవాల్సిన అవసరం లేదు కంచాలు. అర్థమైందా? మోదుగు మామిడి లేదా మోదుగు దొప్ప మామిడి అంటే ఏంటో.